మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎలా ఉందో కానీ మరి ఈరోజు చివరి ధ్యాన కూడిక. రోజు సాయంత్రం అయ్యేసరికి ఉత్సవాలు జరిగినట్టుగా మరి మన చర్చ అంతా నిండిపోయేది. కొద్దిసేపటికి ఇంకా ఖాళీ కుర్చీలు కూడా నిండిపోతాయి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది అంతే. నిజంగా చాలా సంతోషించేవాడిని. దేవుడు నాకు కూడా అలాంటి కృపనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ మధ్యలో నిలవబెట్టుకుని ఆయన జీవము గల మాటలు చెప్పడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకు కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎంత స్పీడ్గా వచ్చేవారంటే చూసి చాలా సంతోషపడ్డాను సంఘాన్ని బట్టి. ఎందుకంటే నిజంగా ఆయన నాకు మంచి సంఘ బిడ్డలు ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ బట్టి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఆ డ్యూటీ నుంచి కొంతమంది డైరెక్ట్గా ఇటే వచ్చేసేవారు. చాలామంది హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన వారు ఉన్నారు. నిజంగా ఎంతో నాకు సంతోషం కలిగింది. యేసు ప్రభువారు ఇచ్చిన సంఘమును బట్టి మిమ్మల్ని అందరిని బట్టి. మరి ఈ రోజున గొర్రెపిల్ల మరి దీనికి పెద్ద స్టోరీ ఉంది, కానీ అవన్నీ చెప్పడానికి మనకు అంత టైం లేదు. కాబట్టి దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. చూడండి, 2వ వచనంలో ఏమంటాడంటే, దీనికి ద పాస్ ఓవర్ అనే మెసేజ్ ఈరోజు. ద పాస్ ఓవర్ దయచేసి అంటే దాటిపోయాను. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. అంటే ఇది ఈ రోజుకి ముందుగా, అంటే రేపటికి యాక్చువల్గా సిలువ వేయడానికి ముందు 2 దినాల ముందుగా ఈ పస్కా పండుగ వస్తుంది. ఆ తర్వాత మీరు పస్కా పండుగ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పాను. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు దాస్యంలో ఉండగా, అది చాలా పెద్ద మెసేజ్, కానీ టైం లేదు కాబట్టి ఊరికే అట్లా మీకు ఒక చిన్న డాట్స్ ఇస్తున్నాను, అవి కనెక్ట్ చేసుకోండి. 430 సంవత్సరాలు వాళ్ళు శ్రమలు అనుభవించి ఆ రోజున ఒక గొర్రె పిల్లను తీసుకురామంటాడు. ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ గొర్రె పిల్లని తీసుకురామంటాడు. ఎప్పుడంటే నీసాను మాసం, అప్పట్లో సెప్టెంబరు. అప్పటి వరకు ఏంటంటే సెప్టెంబర్ నెల వాళ్ళకి, మనకి సెప్టెంబర్ ఈ నెల ఎలాగో వాళ్ళకి సెప్టెంబర్ నెల మొదటి నెల. వాళ్ళకి యూదుల క్యాలెండర్ ప్రకారంగా సెప్టెంబర్ నెల వాళ్ళకి మొదటి నెల. అయితే ఈ గొర్రెపిల్ల బలి అర్పణ రోజున అర్పించే ముందుగా క్యాలెండర్ని మార్చాడు దేవుడు. క్యాలెండర్ని మార్చి నీసాను మాసం మొదటి నెలను చేశాడు. అది మొదటి నెల. మీకు ఆ మొదటి నెల దశమి నాడు అంటాడు. దశమి అంటే మీకు ఆ వచనాలు ఉంటాయి అక్కడ, మీరు చదువుకోండి 12వ అధ్యాయంలో. దశమి నాడు అంటే 10వ దినాన్ని మీకు గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని 5 దినాలు పరీక్షించాలి. 5 దినాలు ఎలా పరీక్షించాలంటే, అది ఎక్కడో కొండల్లో గుట్టల్లో తిరిగి వచ్చి ఉంటుంది. కాళ్ళకి ఏమైనా గుచ్చుకున్నాయేమో చూడాలా, దానికి తైలం రాయాలి, సెంటు పూయాలి, అలా దాన్ని గాయాలు ఏమైనా ఉన్నాయేమో అవన్నీ సరిచేయాలి. 5 దినములు అని ఉంటుంది. 14వ దినమున రాసి ఉంటుంది. 14వ దినాన్ని అంటే 5 రోజుల తర్వాత దాన్ని సాయంకాలమునో దాన్ని చంపి మీరు దాన్ని రక్తాన్ని మీ గవినికి ఆ డోర్స్కి పూసి మీరు లోపల దాన్ని తింటూ ఉండాలని చెప్పాడు. అంటే 5వ రోజు అంటే శుక్రవారం రోజున 5 దినాలు గడుస్తాయి. ఆ రోజున సాయంకాలము దాన్ని చంపేయాలి. ఇది అప్పటి పస్కా. అయితే ప్రతి సంవత్సరం ఏం చెప్పాడంటే, ఈ పస్కాని మీరు నా జ్ఞాపకార్థంగా, అంటే మీ కన్నీరుని తుడిచిన దినం అది, మీ దాస్యములో నుండి బయటకు వచ్చిన దినం అది. మీ క్యాలెండర్ మార్చబడింది. మీ నూతనంగా మీ జీవితంలో కొన్ని కార్యాలు జరిగాయి, ఎన్నడూ చూడనివి మీరు చూశారు. ఆ రక్తము పూయమంటే అది దేనికి గుర్తంటే, దయచేసి గమనించండి. ప్రతి ఇంటికి ఏం చెప్పాడంటే, ఆ రక్తము లేని ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఆ రక్తం లేని ఇంటిలో ఎవరు చనిపోతారు? జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. కానీ రక్తం ఉంటే నీ జ్యేష్ఠ కుమారుడు బ్రతుకుతాడు. ఎందుకంటే ఆ మరణదూత ఏం చూస్తుందంటే, ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడా లేదా, దానికి కావాల్సింది అదే.
రక్తం ఏం చెప్తుందంటే ఈ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు ఆల్రెడీ చనిపోయాడని చెప్తుంది. గొర్రె పిల్ల మరణం అది చెప్తుంది అనమాట. ఆల్రెడీ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు కాబట్టి నేను వెళ్ళిపోవచ్చని దాటిపోయాను, ఆ ఇంటిని దాటిపోయాను. కారణం ఏంటి? ఆ రక్తం ఏం చెప్తుంది? ఈ ఇంట్లో ఆల్రెడీ ఎవరు చనిపోయారు? జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. మన జ్యేష్ఠ కుమారుడే యేసు ప్రభువారు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆ ఇంటిని దాటిపోయాను. హల్లెలూయా. కాబట్టి దయచేసి పస్కా అంటే అది. అందుకని మన ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభువారు చనిపోయారు. రక్తం మాట్లాడుతుంది. నేను చాలాసార్లు మొన్న చెప్పాను, రక్తం మన కొరకు చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతుందని చెప్పాను. బెటర్ థింగ్స్ మాట్లాడుతుంది. అలాగే ఆ బెటర్ థింగ్స్ ఏంటంటే ఆ డోర్ మీద ఉన్న రక్తం మాట్లాడుతుంది అనమాట. ఏమనంటే ఈ ఇంట్లో ఆల్రెడీ జ్యేష్ఠ కుమారుడు మరణించాడు అని చెప్పగానే ఆ మరణదూత దాటి వెళ్ళిపోయేది. వేరే ఇంట్లో రక్తం లేదు, ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోలేదు కాబట్టి జ్యేష్ఠ కుమారుడు చనిపోయేవాడు. ఇలా ప్రతి ఇల్లు ఆ రాత్రి దర్శించింది. కాబట్టి ఈ రాత్రి మన ఇల్లు క్షేమంగా ఉండడానికి కారణం ఏంటంటే పస్కా బలి. ఆ రక్తము చూసి ఈ ఇంట్లో ఈ వీళ్ళ పక్షముగా ఎవరు చనిపోయారు? జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయాడు కాబట్టి నీ ఇంటిని దాటిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ అంటే చిన్న చిన్న విషయాలు కాదు, దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. పాత నిబంధన అంతా మనము ప్రతి అక్షరంలో సిలువ కనబడుతుంది. కాబట్టి మనం గమనించాలి. ఆయన చెప్తున్నాడు 2 రోజుల తర్వాత పస్కా వస్తుంది. ఆ పస్కాని ఎందుకు గుర్తు చేశాడంటే ఆయన దేవుడు చెప్పాడు, ఈ పస్కాని ఎవ్రీ ఇయర్ నువ్వు జరిపించాలి. మనం ఎందుకు సిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకున్నాం? చనిపోయి 2000 సంవత్సరాలు అయింది, కానీ పస్కా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోమన్నాడు. కారణం ఏంటంటే మిమ్మల్ని విడుదల చేసిన రోజు అది, నా గొర్రె పిల్లను బలిచ్చిన రోజు అది. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, ఆ తర్వాత ఆ రాత్రి ఈ స్త్రీ వచ్చి తల మీద నుంచి అత్తరు పోస్తుంది, పోసి అభిషేకిస్తుంది. అభిషేకించిన తర్వాత అక్కడ ఒక మాట రాస్తాడు చూడండి, 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. హల్లెలూయా. అంటే సమాధికి వెళ్తాడు లేకపోతే చనిపోతాడు రేపు అని తెలిసి ఆ రోజు ఏం చేసిందంటే తల మీద నుంచి అభిషేకించింది. ఎవరికైతే ఆయన మరణం అర్థమవుతుందో వారిని దేవుడు ప్రపంచంలో మహిమకరంగా నిలబెడతాడు. హల్లెలూయా. ఈ స్త్రీ ఎందుకు అన్నాడంటే ఈమె ఎక్కడికి వెళ్ళినా ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. ఎప్పుడైనా నీకు పేరు తెచ్చుకోవాలని ఉంది, నువ్వు మహింపరచబడాలని ఉంది, నీకు గౌరవం రావాలని ఉందంటే నీకేం తెలియాలంటే యేసు మరణానికి అప్పగించబడబోతున్నాడని తెలియాలి నీ పక్షముగా. హల్లెలూయా. ఇది ఎవరికైతే తెలుస్తుందో వారు ఈ భూమి మీద ప్రశంసించబడతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, యూదా వేరే మాట్లాడాడు కానీ ఈయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు ఏమనంటే, అమ్మా ఈమె చేసిన కార్యము జ్ఞాపకార్థంగా ఈ ప్రపంచంలో ఎప్పుడూ నిలిచిపోద్ది. ఎందుకనంటే ఈమెకి నా భూస్థాపన అర్థమైంది, నా మరణం అర్థమైంది, నా సిలువ కార్యం అర్థమైంది. కాబట్టి ఈమె చేసినది నిశ్చయముగా ప్రశంసించబడునని మీతో చెప్తున్నా. అందుకే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి చాలాసార్లు గౌరవంగా బ్రతకాలని ఉంటుంది, మర్యాదగా ఉండాలని ఉంటుంది, చాలా విలువగా బ్రతకాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కావాలంటే నీకు ఏం తెలియాలంటే యేసు నా కొరకు మరణించాడని తెలియాలి. ఈ స్త్రీకి అర్థమైంది, ఆయన భూస్థాపన నిమిత్తము ఆయన తల మీద నుంచి అభిషేకించగానే ఆయన మరణాన్ని ప్రచురం చేసింది. మనం చదివాం కదా, కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చదివాం. 1 కొరింథీ 11లో ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయడం, రొట్టె ఆహారం పస్కాలో పాల్గొనడం అంటే ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రొక్లైమ్ చేయడం, అంటే అందరికీ తెలియచేయడం. ప్రపంచంలో
నువ్వు చేసే గొప్ప కార్యం ఏదైనా ఉందంటే అదొక్కటే, ఏంటంటే ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురము చేయుట. ఈ స్త్రీ ఆల్రెడీ యేసు ప్రభువారు బ్రతికుండగానే ఇంకా కొన్ని గంటల్లో ఆయన సిలువకు అప్పగించబడతాడు. ఆ టైంలో గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోతాడు, ప్రార్థనకి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఆ యూదా చేత అప్పగించబడతాడు. అప్పగించబడే ముందు అభిషేకించింది ఏంటంటే, నా యేసయ్య నా కొరకు మరణించబోతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా భూస్థాపన నిమిత్తము ఈమె ఈ కార్యము చేసింది. కాబట్టి ఈమె ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత కాలము ఈమె ప్రశంసించబడుతూనే ఉంటుంది. మేబీ మనకి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అవార్డు రావచ్చు, రివార్డు రావచ్చు, ఏదైనా వస్తే ఆ ఒక్కరోజు 2 రోజులు ఆనందం, తర్వాత ఉండదు. కానీ ఈమె ప్రతి సంవత్సరం ఈమెని తలుచుకుంటాం మనం. ఎందుకనంటే ఈమె ఆయన భూస్థాపన అర్థమైంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఆయన మరణం అర్థమైనా, యేసయ్య గురించి నీకు ఏది అర్థమైనా అది ఉపయోగమే. మరణం అర్థమైంది ఈమెకి, వెంటనే అత్తరు తీసి తలమెంచి పోసింది. వెంటనే ఆయన అంటున్నాడు, ఈమె ప్రశంసించబడు సర్వలోకమును ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో. ఈమె చేసింది అత్తరు పూయడం కాదు, అత్తరు చేత అభిషేకించడం కాదు, ఈమె సువార్తను ప్రకటించింది. ఏంటి ఆ సువార్త అంటే, భూస్థాపన అనే సువార్త. మరణం అనే యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు మరణిస్తున్నాడనే సువార్తని ఈమె సర్వలోకానికి చాటింది. అంటే మనం చేసే కొన్ని పనులు ఆయన మరణాన్ని చాటించాలి. ఈ రాత్రి మనం పస్కాన్ని భుజించబోతున్నాం. మనం ఏం చెప్తున్నామంటే ఇండైరెక్ట్గా ప్రభువు నా కొరకు మరణించాడు నా కొరకు సిలువలో అని ప్రచురం చేయబోతున్నాం. అందుకే నేను మొన్న చెప్పాను మెసేజ్లో, మీరు ఎప్పుడైనా మీ బ్యాగ్లో ఆయన రక్తము ఆయన శరీరం పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా బస్సులోనో ట్రైన్లోనో వెళ్తూ ఉంటావు, నీకేం బాగోలేదు, వెంటనే అది తీసుకుని తిన్నప్పుడు నీ చుట్టూ ఉన్న ఒక 4-5 చూస్తారు. చూసి ఏంటమ్మా అది అని అడిగితే చెప్పాలి, యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము అని చెప్పాలి. చెబితే ఈ స్త్రీ ఎలా ప్రశంసిస్తారో నిన్ను కూడా సర్వలోకములో ఆయన సువార్తని ప్రకటించిన దాని అవుతావు. దానికి పాస్టర్ గారు అవ్వవసరం లేదు, ఎక్కడైనా ప్రకటించవచ్చు నువ్వు. అందుకని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఆయన ఎప్పుడైతే అది జరిగిందో తర్వాత ఆయన యూదా అప్పగించాక ఆయన పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు పస్కాని ఎక్కడ భుజించాలని అడిగితే అదంతా మనకు తెలుసు. ఆయన ఒకరిని ఇంటిలో సిద్ధం చేయమంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు పస్కాని భుజిస్తారు. 21వ వచనం నుంచి వారు భోజనం చేయుచుండగా ఆయనలో మీరు ఒకడు నన్ను అప్పగించని ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత 26వ వచనం నుంచి మనం చదివితే వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు చాలా వివేచించి తీసుకోవాలి. పౌలు అదే చెప్తాడు, తర్వాత నేను అక్కడికి వస్తాను, దయచేసి గమనించండి. ముందు ఏమన్నాడంటే యేసు ఒక రొట్టెను, జాగ్రత్తగా గమనించాడు, ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి అది విరవబడింది, విరిచి అని రాసింది. విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది ఏంటి ఇప్పుడు నా శరీరము. అంటే రొట్టె విరవబడినప్పుడు అదేమైంది, శరీరంగా మార్చబడింది. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు తినేది రొట్టె అని తినకూడదు, అది విరవబడింది, సిలువలో గాయముల చేత దున్నబడింది, ఆ వీపు నలగొట్టబడింది. కాబట్టి విరవబడిన శరీరం అది. దాన్ని భుజించేటప్పుడు ఆ యొక్క గమనం కలిగి ఉండాలి. చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. ముందు ఏమన్నాడంటే ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి తర్వాత విరిచి అది ఎప్పుడైతే శిష్యులకి ఇచ్చేమంటాడంటే, దీనిని తీసుకుని ఇది నా శరీరం అని చెప్పి, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. దయచేసి గమనించి, క్రొత్త నిబంధన రక్తం అని ఫుట్ నోట్లో ఉంటుంది.
దయచేసి గమనించండి. అంటే ఈ ఈ ఈ వచనాలు మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం. దయచేసి కొరింథీ పత్రికలోకి వెళ్దాం. అంటే చాలామందికి ఈ దినాల్లో ఎందుకు ఆ రొట్టెని భుజించాలని కొన్ని అన్నీ నేను చెప్పలేను, కానీ రాత్రి మొదటి కొరింథీ పత్రిక ఒక్క నిమిషం మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం నేను చదవమన్నా చదవండి, దయచేసి అంత వద్దు. నిజానికి మనకి అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యము. ఇది వినండి, మళ్ళీ మీకు ఏ చర్చిలో చెప్పరు. ఇది ఏమని చెప్తుందంటే, పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ కొన్ని వచనాలు రాస్తే ఇది చాలామందికి అర్థం కాలేదు. ఏమన్నాడంటే ఆయన 26 వరకు బాగానే ఉంటుంది, 27వ వచనం నుంచి కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అన్వర్తి మేనర్ అంటే అన్వర్తి పర్సన్ కాదు, అన్వర్తి మేనర్ అన్నాడు. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును. ఇది మనం చదివి కంగారు పడిపోయి మనం ఏమనుకుంటామంటే, నేను అపరాధిని అయిపోతాను. ఒకవేళ దాన్ని ఇది ఏమన్నాడు, ప్రభు యొక్క రొట్టెను తినునో అయోగ్యముగా అనే మాట మనకు అర్థం కాలే. అయోగ్యుడు అనలేదు, అయోగ్యురాలు అనలేదు. అయోగ్యుడు వేరు, అయోగ్యముగా వేరు. దయచేసి గమనించండి, ఆ మాట తేడాను గమనించాలి. అన్వర్తి మేనర్ అన్నాడు, అన్వర్తి పర్సన్ కాదు. అందుకని అయోగ్యంగా అంటే నీ ఆలోచన కరెక్ట్ కాకుండా నువ్వు తీసుకోవడం అన్వర్తి మేనర్ అంటే అయోగ్యంగా. అయోగ్యుడు అన్నాడా, అయోగ్యంగా అన్నాడా? అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో వాడు అపరాధి అవుతాడు. అంటే దాని గురించి నీకు తెలవకుండా అయోగ్యంగా తీసుకుంటే, అది ఏంటో నీకు తెలియకుండా తీసుకుంటే అప్పుడు నువ్వు అపరాధివి. కానీ అది అయోగ్యంగా అని నీకు యోగ్యంగా ఎప్పుడని తెలుస్తుందంటే, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవడమే యోగ్యంగా తీసుకోవడం. నిన్ను జ్ఞాపకం, చాలామంది ఏమంటారంటే, అమ్మ నిన్ను నువ్వు చూసుకో అంటే మనం చూసుకుంటే ఏం కనబడుతుంది? అంత పాపము, దోషము అవే కనబడతాయి. అందుకని అయోగ్యముగా అన్నాడు. ఆ మాటని అర్థం కాలేదు. తర్వాత చూడండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఈ మాట కూడా చాలామంది పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది పరీక్షించుకొనవలను. అంటే నువ్వు ఎవరిలో పరీక్షించుకోవాలి? యేసు క్రీస్తు నందు నువ్వేమై ఉన్నావో పరీక్షించుకోవాలి. అంతేగాని నువ్వు ఎప్పుడు చూసుకున్నా వితౌట్ క్రైస్ట్ నువ్వు ఎప్పుడు చూసుకున్నా నువ్వు అపరాధివే. అందుకే ఏమన్నాడంటే, నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరిలో? క్రీస్తులో పరీక్షించుకోవాలి. నువ్వేమై ఉన్నావు అలా తీసుకోవాలని చెప్పాడు. తర్వాత శరీరం అని వివేచింపక, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభు శరీరం అని వివేచించక అంటే నువ్వు ఏమని వివేచించాలి? ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచించాలి. అంతేగాని ఇది నీ బిహేవియర్ కాదు. యేసు ప్రభు వారి యొక్క నీతి శరీరం, అమూల్యమైన, లేకపోతే నలుగొట్టబడిన, విరవబడిన శరీరం అని వివేచించి, ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభువు శరీరాన్ని వివేచించమన్నాడు, నువ్వు వివేచించుకోమనలేదు. ప్రభు శరీరాన్ని వివేచించమన్నాడు. ప్రభు శరీరం ఏమై ఉంది, నీ పట్ల ఏమై ఉంది, ఎందుకు నలగొట్టబడింది, ఎందుకు ఆయన ఆ విధంగా ఆ సిలువలో వేలాడాడు, ఈ విషయాల్ని వివేచిస్తూ ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోమన్నాడు. ఇది అర్థం కాక మతము ఏం చేసిందంటే, ఈ యేసు ప్రభు వారి యొక్క శరీరానికి, రక్తానికి చాలామందిని దూరం చేసేసింది. ఈ మాటలు అర్థం కాక దీన్ని లోతుగా అర్థం చేసుకోకుండా తర్వాత అసలు ఇవి ఎందుకు మాట్లాడాడు తర్వాత కొన్ని ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. మనకి రోగాలు రావడానికి కారణం ఏంటి? క్రైస్తవులకి అంటే నువ్వు దీనికి దూరంగా ఉంటున్నావు. ప్రభు శరీరం అని వివేచించకుండా ఎవరు తీసుకున్నా రోగిగా మారుతారు. చాలా మంది నిద్రించున్నారు. అంటే అకాల మరణం. క్రైస్తవుడు అకాల మరణం మరణించకూడదు. ఎందుకంటే ఎవరు బయట అన్యుడు మరణించచ్చేమో, కానీ క్రైస్తవుడు అకాల మరణానికి
అవకాశమే లేదు. ఎందుకు అవకాశం ఉందంటే ఆయన శరీరం అని ఎవరైతే వివేచించరో, ఇది పవిత్రమైన పరిశుద్ధమైన శరీరం అని ఎవరైతే వివేచించరో, ప్రభువు యొక్క శరీరం అని వివేచింపక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అకాల మరణం వస్తుంది. ఈ విషయాలు చదివి భయపడిపోయి వీటిని, అంటే విశ్వాసులు తప్పు కాదు, ఎవరైతే వివరించారో వాళ్ళ తప్పది. తర్వాత అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల ఏమని విమర్శించుకోవాలి? నేను క్రీస్తునందు నీతిమంతుడిని, క్రీస్తునందు పరిశుద్ధుడిని, ఆయన రక్తము నన్ను నీతిమంతుడిని చేసింది. బైబిల్ అదే చెప్పింది. ఆయన రక్తము నన్ను నీతిమంతుడిని చేసింది. ఆయన శరీరమును బట్టి నేను బ్రతుకున్నాను. ఆయన గాయములు దెబ్బల చేత నేను స్వస్థపరచబడిన వ్యక్తిని. ఈ విధంగా నువ్వు విమర్శించుకోవాలి. విమర్శించుకుంటే తీర్పు పొందకపోదాం. అయితే ఈ విషయాలన్నీ సంఘానికి ఎందుకు రాశాడంటే, ఈ మాటలు ఇవి రాయకపోయేవాడు పౌలు కొరింథీ సంఘానికి. ఎందుకు రాశాడంటే, దయచేసి అది కూడా చూద్దాం. 19వ వచనం నుంచి చదవండి. 19 20 వచనం నుంచి చదవండి. మీరందరూ కూడి వచ్చుచుండగా, వీళ్ళు ఎక్కడికంటే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అందరూ కూడి వస్తున్నారు. మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఒకేసారి వచ్చేసి సాధ్యం కాదన్నాడు. ఒకేసారి ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనినను మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఎందుకు ఈ మాటలు మాట్లాడారంటే, అది ప్రభు శరీరము పరిశుద్ధమైందని ఎంచక వాళ్ళు ఏం చేశారంటే, అందరూ గుమికూడి రావడం. అప్పుడు మనకులాగా ఇదేంటి మనం ఇస్తున్నాం కదా, అలాగ ఉండవు. వాళ్ళ యూదులు వాళ్ళది ఫోటో తీసుకొద్దాం అనుకుని మర్చిపోయాను. వాళ్ళ తయారు చేసి దానికి ఒక పేరు ఉంటుంది, ఏదో పేరు. ఆ రొట్టె వేరే ఉంటుంది, దాన్ని ఇలాగా కట్ చేసి ఉంటుంది. ఒక రొట్టె ఒక రెండు మూడు రొట్టెలు తింటే భోజనం చేసినట్టు అనమాట. అలాంటి రొట్టె తిని వాళ్ళు ఏం చేసేవారంటే గ్లాసుడు ద్రాక్షారసం తాగేసేవారు. అయితే ఏమైందంటే దానివల్ల కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకట్లేదు సంఘంలో. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు భోజనం చేసినట్టు తినేస్తున్నారు. కొంతమంది మత్తులు అవుతున్నారు. అక్కడ రాసి ఉంచండి, కొంతమంది మత్తులు అయిపోతున్నారు. ద్రాక్షారసం ఎక్కువైపోయి మత్తులు అయిపోతున్నారు. మత్తులు అవుతుంటే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? అంటే వీళ్ళు ఏం తీసుకుంటున్నారు? అన్నం తినేసినట్టు తింటున్నారు వాళ్ళు. అందుకని ఈ మాటలు రాశాడు. అయ్యా, ఇది ప్రభువు శరీరం, పరిశుద్ధమైంది, దీన్ని వివేచించి తీసుకో, అంతేగాని అయోగ్యంగా తీసుకోవద్దు. అయోగ్యంగా అంటే వచ్చి మీద పడి తినేస్తున్నారు. చూడండి అక్కడ కింద రాస్తాడు, అక్కడ పేదలకి దొరకట్లేదు. అది అక్కడ రాస్తాడు చూడండి, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా, మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి. అంటే పేదలకి దొరకకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ హోదా ఉన్న వాళ్ళు, ఆ సంఘంలో పెద్దలు వాళ్ళంతా వచ్చి మీద పడి ఒకేసారి ఎవరికి అందినట్టు వాళ్ళు తీసేసుకుని తినేసి కడుపు నింపుకొని ఆ ద్రాక్షారసం ఎక్కువ తాగేసి మత్తులై పడుకుండిపోతున్నారు. ఇదంతా జరుగుతుంటే సహించలేక అప్పుడు ఏమని రాశాడంటే, ఇది ప్రభువు శరీరము, ఇది మీరేదో మీకు ఇళ్ళున్నాయి అన్నం తినడానికి, ఇది అన్నం తినే ప్లేస్ కాదు. ఇది కేవలం యేసు ప్రభువారి యొక్క నలుగొట్టబడ్డ శరీరము, ఆయన అమూల్యమైన రక్తము మీరు తీసుకునేది. ఇలా వివేచించాలి, ఇలా ఆలోచన చేయాలి, ఇలా ఆలోచించి మీరు తీసుకోవాలి. ఇది అందరికీ అందాలి. ఆయన ఉద్దేశం ఏంటి? కొంతమందికి దొరకట్లేదు. అక్కడ చూడండి రాశాడు, ఒకడికి దొరుకుతుంది, ఒకడికి దొరకట్లేదు. అంటే ఈ సంఘమంతా భుజించాలి. అది మనం ఏం చెప్పాం? మతం ఏం చెప్పింది? సంఘంలో పరిశుద్ధమైన వారు లేకపోతే పాప క్షమాపణ చేసుకున్న వారే తినాలని ఉంది. పౌలు ఏం చెప్తున్నాడంటే, సంఘంలో కొంతమందికే దొరుకుతుంది, కొంతమందికి దొరకట్లేదు. అది అందరికీ అందాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైన ఆహారం, అది యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన నిష్కళంకమైన రక్తము. అది అందరూ తిని త్రాగాలి, అప్పుడే దాటిపోతాడు శత్రువు. అందుకని పౌలు దాని గురించి చెప్పినట్లుగా మనం గమనిస్తాం. మీకు ఎప్పుడైనా దీని గురించి వివరణ ఇంకా మీకు లోతుగా కావాలంటే యూట్యూబ్లో పార్ట్ 1 పార్ట్ 2 అని 2 మెసేజ్లు ఉంటాయి. దీని గురించి వివరంగా దాంట్లో చెప్పాను.
ఆ మెసేజ్ వినండి. అయితే మీరు గమనించండి, అయోగ్యంగా నిన్ను నువ్వు పరీక్షించుకో అంటే చాలామంది వాదిస్తారు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, పాపం ఉంటే తీసుకోవద్దు అంటే ఎవడు తీసుకోడు. అలాగైతే ఇప్పుడు నన్ను అన్నారు అనుకోండి, మీరు పరిశుద్ధులు అయితేనే తీసుకోండి అంటే నాకు ఏదో ఒకటి గుర్తొస్తుంది. మరి నేను తీసుకోగలరా? మీలో ఎవరైనా తీసుకోగలరా? తీసుకోలేరు. ఎందుకనంటే యేసు ప్రభు పరిశుద్ధమైన వాడు, ఆయన రక్తము పరిశుద్ధమైంది, ఆయన శరీరము పరిశుద్ధమైంది. అలా వివేచించి తీసుకోగలం. అసలు ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారు? ఎవరికి ఇస్తారు ట్యాబ్లెట్? జబ్బున్న వాళ్ళకి ఇస్తారు. యేసై శరీరము రక్తం ఎవరికి కావాలి? పాపులైన మనకే కావాలి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభా ఆయన పరిశుద్ధతని సన్మానిస్తూ తీసుకోవాలి, ఆయన రక్తమని వివేచిస్తూ తీసుకోవాలి. నీతిమంతుడైన రక్తం అది. దయచేసి గమనించండి. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. 26వ అధ్యాయం. నేను ముగించేస్తాను, ఈరోజు ఎక్కువసేపు మెసేజ్ చెప్పను. 26వ అధ్యాయానికి వద్దాం. చూడండి, ఇప్పుడు ఆ అధ్యాయం చదివాం. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఒకవేళ ఆ 4-5 మాటలే నీకు ఆటంకంగా ఉంటే 26వ వచనం నుంచి 26వ అధ్యాయం 26వ వచనం నుంచి చదివితే చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని అయితే పైన ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు యూదా యేసయ్య అంటాడు, నా పాత్రలో ఎవడు చేయి పెడతాడో వాడే నన్ను అప్పగించేవాడు అంటాడు. ఈ 12 మందిలో యూదా కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. తర్వాత ఈ 12 మందిలో త్వరలో కొన్ని గంటల్లో ఈయనెవరో నాకు తెలియదని చెప్పే పేతురు కూడా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే పరిశుద్ధులే అది తీసుకోవాలంటే మరి వీళ్ళిద్దరు ఎందుకున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళిద్దరు ఉన్నారా లేదా? ఆయన బలలో పాలు పంపులు పొందారా లేదా? పొందారు. కానీ వాళ్ళు వివేచించలేదు. వాళ్ళు యేసు ప్రభు యొక్క రక్తం, ఇది పరిశుద్ధ రక్తము, ఇది ఆయన నలుగొట్టబడిన శరీరము అని వివేచించలేదు. వివేచించకుండా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం యూదా అయితే సిలువ దగ్గరికే రాలేదు, అందుకే ఆయన మరణించాడు, అకాల మరణం వచ్చింది. అది తీసుకున్న అకాల మరణం రావడానికి కారణం ఏంటంటే వివేచించలేదు ఆయన. ఇది ప్రభు యొక్క శరీరము, ఇది పరిశుద్ధిని రక్తం అని తెలియకుండా తీసుకున్నాడు. అలాగే పేతురు గారు తర్వాత తీసుకున్నాడు, కానీ సిలువ దగ్గరికి వచ్చాడు కాబట్టి బ్రతికిపోయాడు. దయచేసి గమనించండి. అందుకే ఎప్పుడు కూడా ఈ రక్తము ఉచితమే, పరిశుద్ధమైందే, ఉచితమే. ఈ శరీరము నలుగొట్టబడిన శరీరము చాలా మన ఆయన దెబ్బలు గాయముల చేత మనకు స్వస్థత ఇచ్చే శరీరమే. కానీ నువ్వేమని వివేచించాలంటే ఇది యేసు ప్రభువారి యొక్క నా గురించి చేసిన త్యాగ ఫలితము, ఇది ఆయన పరిశుద్ధమైన శరీరము, ఇది ఆయన పరిశుద్ధమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అని వివేచిస్తూ ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నా కొరకు త్యాగం చేశావు. ఆ పస్కా బలి జరిగినప్పుడు ఆ రక్తమును చూచి దాటిపోయాను. నువ్వు తీసుకున్నావు. ఈ రాత్రి మనం తీసుకోబోతున్నాం, కొన్ని నిమిషాల్లో తీసుకొని పోతుండగా దయచేసి గమనించండి. వీళ్ళకి 430 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధులు, బానిసత్వం, పేదరికం, వాళ్ళలో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా పస్కాని ఇలా భుజించగానే, నేను పోయిన వారం చెప్పాను ఎలా భుజించారు వాళ్ళు. ఎలా భుజించమన్నాడు? నడుముకి ఏం కట్టుకోమన్నాడు? టవల్ కట్టుకుని, కర్ర పట్టుకుని, చెప్పులు తడుక్కుని త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. దయచేసి గమనించండి. అక్కడ రేపు వీలైతే కొన్ని విషయాలు నేను వివరిస్తాను. త్వరగా తిని వెళ్ళిపోతే ఆశీర్వాదం. అంతకాలమున్న ఆ కన్నీరంతా ఆ రాత్రితో ముగించబోతున్నాడు దేవుడు. ఈ రాత్రి ఈ 40 దినాల నుంచి ఎంతో కన్నీరు కార్చాం, ఎన్నో కష్టాల గురించి దేవుడికి చెప్పుకున్నాం. అయ్యా నేను ఎంతో కాలం నుంచి వ్యాధిని భరిస్తున్నానని చెప్పావు, ఎంతో కాలం నుంచి ఈ పేదరికాన్ని నేను అనుభవిస్తున్నాను, ఎంతో కాలం నుంచి నా భర్తకి నాకు సమాధానం లేదు, లేకపోతే ఎంతో కాలం నుంచి నా బిడ్డలకి నాకు సమాధానం లేదు. ఇలా ఎన్నో విషయాల్లో ఎంతో కాలం నుంచి నా బిడ్డలకి వివాహాలు జరగట్లేదు, ఎంతో కాలం నుంచి నా బిడ్డలకి ఉద్యోగాలు రావట్లేదు, అయ్యా వ్యాపారంలో నష్టపోయాను. ఇలా 40 దినాలు నాతో చెప్పలేదు, కానీ మీరు యేసయ్యకి చెప్పారు, ఆ సిలువకు చూపించారు. ఈ రాత్రి మీ కష్టాలన్నీ
దాటిపోయి వెళ్ళిపోబోతున్నాయి, మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాయి. ఏం చూపించాలంటే ఈ రాత్రి నువ్వు ఒకటే చూపించాలి, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చిందించిన అమూల్యమైన రక్తం అది. ఆ రక్తాన్ని నీ శత్రువుకి, నీకు ఏదైతే ఆటంకంగా ఉందో, నీ జీవితంలో ఏదైతే నీకు కన్నీరు తెప్పిస్తుందో, నిన్ను దుఃఖపరుస్తుందో, నీకు నిద్ర లేకుండా చేస్తుందో, దానికి ఒకసారి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని చూపించండి. నీ కొరకు నా కొరకు కల్వరి కొండలో కార్చిన రక్తం అది. అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తం. ఆ రక్తాన్ని నీకే ఎన్ని సమస్యలున్నా పర్లేదు, నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో దేవుడు చూడట్లేదు. గొర్రెపిల్ల జ్యేష్ఠ కుమారుడు ఆ ఇంట్లో చనిపోయాడా లేదా? జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. నీ ఇంటికి వస్తాడు. ఈ రాత్రి నిన్ను పేదరికం ఎంతో నిన్ను ఇబ్బంది పెట్టింది, కానీ ఈ రాత్రి ఒకసారి దేవుడు వచ్చి చూస్తాడు. ఈ ఇంట్లో ఎవరున్నారో చూడ్డు. జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్లుగా ఈమె గుర్తించిందా లేదా? ఈమె రక్తంలో కడగబడిందా లేదా? నా జ్యేష్ఠ కుమారుని రక్తము తడిపిందా లేదా? కవర్ చేసిందా లేదా ఈమెని? నువ్వు గనక ఆ రక్తంలో ప్రొటెక్ట్ చేయబడి ఉంటే నిన్ను దాటి వెళ్ళిపోతాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. ఒకవేళ గొర్రెపిల్ల రక్తానికి అంత శక్తి ఉంటే, గొర్రెపిల్ల రక్తము దానికి వ్యాలిడిటీ ఉంది 1 year, కానీ యేసయ్య రక్తానికి సదాకాలం అది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాలిడిటీ, దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. గొర్రెపిల్ల రక్తానికి 1 సంవత్సరమే వ్యాలిడిటీ. సంవత్సరం తర్వాత మరలా ఆ పాపములు జ్ఞాపకం వస్తాయి. కానీ ఈ లోక పాపములు మోసుకొని పోయిన యేసు ప్రభు అనే గొర్రెపిల్ల సదాకాలము నిలుచుబలి. హల్లెలూయా. ఈ రాత్రి నీకే కష్టం ఉందో ఆ కష్టానికి దేవునికి చూపించావు ఇన్ని రోజులు. ఈ రాత్రి నిన్ను దాటి వెళ్ళిపోబోతుంది నీ కష్టం, నీ శ్రమ, నీ దుఃఖము. నువ్వేమేమి రాసుకున్నావో ఆ చిట్టి మీద నాకు తెలియదు. ఈ రాత్రి నిన్ను దాటి వెళ్ళిపోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ రాత్రి నిన్ను దాటి వెళ్ళిపోవడానికి నువ్వు చేయాల్సిందల్లా నీ భక్తి కాదు, నీ పరిశుద్ధత కాదు, నీ యోగ్యత కాదు. ఆ పరిశుద్ధమైన గొర్రెపిల్ల కల్వరి కొండలో 2 మేకులు దిగగొట్టి కాళ్ళకి మేకులు దించి ముళ్ళ కిరీటం పెట్టి రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని చూపించి ఒకసారి, నేను నీకు ఏదైతే పస్కానే ఇవ్వబోతున్నానో అది ఒకసారి చూపించి, ప్రభా నేను బాధలు కష్టాలు భరించి అలసిపోయినాయా, ఇక నేను భరించలేను. ఆ రోజున ఐగుప్తు దేశంలో ఆ ప్రజలు అలాగే ఏడ్చారు, అయ్యా మేము చేయలేమయ్యా ఈ పని, ఈ దాస్యంలో మేము బ్రతకలేము, మా తరాలు గడిచిపోయాయి, మా ఈ పేదరికం వదిలిపెట్టట్లే, ఈ దాస్యము విడిచిపెట్టలే, ఈ అనారోగ్యం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు, చచ్చిపోతున్నామయ్యా, మేము బ్రతకలేము అని కన్నీరు కారిస్తే వారికి దేవుడిచ్చిన ఒక ఆధారం ఏంటంటే, వీళ్ళని బాగు చేయడం వేరే విధంగా బాగు చేయలేడు. ఎంతమందినని అయ్యా నువ్వు నీ మనసు మార్చుగా అని చెప్తాడు. వాళ్ళు మార్చుకునే స్థితిలో లేరు. వాళ్ళ కష్టాలే వాళ్ళకి ఆహారం అయిపోయింది. వాళ్ళ కష్టాలే, వాళ్ళ కన్నీరే. చూడండి, ఇప్పుడు కష్టం ఉన్నవాడికి నువ్వు వెళ్ళి ఏం చెప్తావు? వాడు కన్నీరు, దుఃఖము, వాడి జీవితం అంతా శ్రమలే, బాధలే. అలాంటి బ్రతుకి ఏం చెప్తాడు దేవుడు? అమ్మా నువ్వు మనసు మార్చుకో, నీ జీవితం బాగవుతుందని చెప్తే వినగలదా? అయ్యా నువ్వు ఇలా ఉంటే బాగుపడతావు అంటే ఆ వ్యక్తి చేయగలడా? చేయలేడు. ఆల్రెడీ అలసిపోయి ఇక నేను కూడా చెప్పాను మీకు, 2007 సంవత్సరంలో అలసిపోయి 2 చేతులు పైకెత్తి చెప్పాను, ప్రభా ఈ వ్యాపారం నేను చేయలేనయ్యా, నాతో కాదు, నేను చేయలేను, నాతో కాదని చేతులు ఎత్తేసాను. ఆ రోజు నుంచి ఆయన చేసుకుంటున్నాడు. అందుకే ఒకవేళ అలసిపోతే దేవుడు ఏం చెప్పాడంటే, నా రక్తాన్ని చూపించి రాత్రి, నా రక్తాన్ని, నా జ్యేష్ఠ కుమారుడు రక్తము నువ్వు చూపిస్తే రాత్రి నీ సమస్యలు నీ ముందు నుంచి వెళ్ళిపోతాయి. నీ ఇంటి పక్కలో సమస్య ఉండొచ్చేమో, కానీ నీ ఇంట్లోంచి మాత్రం వెళ్ళిపోద్ది. నిన్ను బట్టి కాదు, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తమును బట్టి. దయచేసి ఆ రక్తము ఈ రాత్రి నిజంగా ఈ రాత్రి గొప్ప కార్యములు, గొప్ప విడుదల. ఆ ఒక్క రాత్రే 430 సంవత్సరాల దాస్యము ఒక్క రాత్రిలో వెళ్ళిపోయింది. ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, నీ యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడని నువ్వు నమ్మితే,
నిజంగా నీ హృదయంలో విశ్వాసం ఉంచితే, ఓకే, నీ దగ్గర భక్తి ఉండకపోయి ఉండొచ్చు, నీ దగ్గర కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని చేయకూడని తప్పులే చేసి ఉండొచ్చు, అయినా ఈ రాత్రి ఆ పరిశుద్ధ రక్తాన్ని చూపిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. సంగమా, ఈ రాత్రి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, నీలో ఎన్ని తప్పిదాలున్నా అవి చూడకు. యేసయ్య నీతిమంతుడైన వాడు, మనల్ని నీతిమంతులుగా చేయడానికి పాపముగా చేయబడ్డాడు. ఆ పాపముగా చేయబడి కల్వరి సిలువలో రక్తమును కార్చాడు. ఆ రక్తముని ఒకసారి చూపించడానికి తీర్మానం చేసుకో ఈ రాత్రి. ప్రభా, ఈ కష్టాలకి, ఈ కన్నీళ్ళకి, నాకున్న వ్యాధికి డాక్టర్లు ఇది తగ్గదని చెప్పారేమో, ఏం చెప్పారో నాకు తెలియదు, ఎన్నాళ్ళ నుంచి నువ్వు అనుభవిస్తున్నావో నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బిడ్డల గురించి ఏం ఆలోచనలు ఉన్నాయో అవన్నిటికీ ఒక ఆన్సర్ ఇచ్చాడు ఆ రాత్రి. దేవుడు ఏం ఆలోచన ఇచ్చాడంటే, జ్యేష్ఠ కుమారుడిని చంపి, ఆ జ్యేష్ఠ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ఇంట్లో ఈ రాత్రి చనిపోతే, ఆయన రక్తాన్ని చూపిస్తే, మీరు గమనించండి, పక్కింట్లో ఎందుకు చనిపోయారంటే ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోలేదు కాబట్టి వెళ్ళి జ్యేష్ఠ కుమారుడిని చంపేసింది దూత. మరణదూత చంపేసింది ఎవరినంటే జ్యేష్ఠ కుమారుడిని. ఈ ఇంట్లో ఏం జరిగిందంటే ఆల్రెడీ జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన రక్తం కనబడుతుంది, అందుకే ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి రాత్రి విడుదల కావాలనుకున్న వారి చేతులు ఎత్తండి దయచేసి. నా జీవితంలో నాకు విడుదల కావాలి, అది ఏం విడుదల నాకు తెలియదు, కానీ విడుదల కావాలనుకున్నవారు దయచేసి చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బలవంతంగా కాదు, మీకు నిజంగా విడుదల కావాలంటే ఈ రాత్రి చేతులు ఎత్తండి. హల్లెలూయా. మీకు విడుదల ఈ రాత్రి యేసు ప్రభు రక్తములో కలుగునుగాక.